మోయినీలో చూడాల్సిన సెకండ్ ప్లేస్ వచ్చేసి రెడ్ శాండ్ డ్యూన్స్. వైట్ శాండ్ డ్యూన్స్ కంటే రెడ్ శాండ్ డ్యూన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. సో మేమైతే ఇక్కడ నుంచి తొందరగానే బయలుదేరిపోయి నెక్స్ట్ మేమైతే ఫిషింగ్ విలేజ్ కి వెళ్ళిపోయాము. మోయినా ఫిషింగ్ విలేజ్ అనేది చాలా పెద్ద. సముద్రం పైన ఎన్ని బోట్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా ఫిషింగ్ చేయడానికే ఉన్నాయి. మనకి చాలా ఫ్రెష్ సీ ఫుడ్ కావాలి అంటే వీళ్ళ దగ్గరకు వచ్చి పర్చేస్ చేయొచ్చు. అన్ని కూడా లైవ్ గా దొరుకుతాయి. వీళ్ళు ఇక్కడ నత్తలు ఎక్కువగా తింటారు. నత్తల్లోనే ఒక 100 వెరైటీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇక్కడ చూసారా ఆక్టోపస్ ఎలా ఉందో. వీళ్ళ దగ్గర తీసుకొని మళ్ళీ వేరే స్టోర్స్ లో కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చినవి కాబట్టి. సో అందుకనే దీనికి పెద్దది కాబట్టి ఫిషింగ్ విలేజ్ అని నేమ్ కూడా వచ్చింది. చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. సీ ఫుడ్ లవర్స్ కు ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. మంచి తక్కువ ప్రైస్ లో సీ ఫుడ్ కొనుక్కోవాలి అంటే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అండి. మోయినాకి సంబంధించిన ఫస్ట్ పార్ట్ వీడియోని కూడా నేను కింద లింక్ ఇచ్చేస్తున్నాను, చూసేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.